Hello guys, welcome back to Navodaya Online Academy. So today we are going to discuss the key analysis of Navodaya examination of 6th class. ఆరవ తరగతి ఎగ్జామినేషన్ ఎవరైతే రాశారో 2024 జనవరి 20 తేదీన ఆ యొక్క ఎగ్జామ్ పేపర్ యొక్క కీ అనాలిసిస్ని ఈ యొక్క వీడియోలో మనం చేయబోతున్నామండి. సో ప్రతి ఒక్కరూ వీడియోని చివరి దాకా చూడండి. ఎక్స్ప్లెనేషన్తో సహా కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్తో సహా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ ఆల్రెడీ మనకు తెలిసిన విధంగానే మనకు ఎగ్జామ్లో 3 సెక్షన్స్ ఉంటాయండి. సో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సెక్షన్ 1 మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్, సెక్షన్ 2 మనకి అర్థమెటిక్ టెస్ట్, సెక్షన్ 3 మనకి లాంగ్వేజ్ టెస్ట్. అంటే మనం ఏదైనా లాంగ్వేజ్ చూజ్ చేసుకోవచ్చు అని చెప్పాము కదా. సో సెక్షన్ 1 నుంచి మనకు 40 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ సెక్షన్ 2 నుంచి మనకి 20 క్వశ్చన్స్ అండ్ సెక్షన్ 3 నుంచి 20 క్వశ్చన్స్, మొత్తం టోటల్గా మనకి 80 క్వశ్చన్స్ అండి. అండ్ ఈ 80 క్వశ్చన్స్కి 100 మార్క్స్. సెక్షన్ 1కి మనకు 50 మార్క్స్ అయితే సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3కి కలిపి మనకి 50 మార్క్స్ అండి. సో ఈ యొక్క ఎగ్జామ్లో మనకు మెంటల్ ఎబిలిటీ ప్రతి ఒక్కరు స్కోర్ చేస్తారండి. దాదాపు 40కి 35 to 40 క్వశ్చన్స్ ఎవరైనా ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ మనం అన్ని క్లాస్లో డిస్కస్ చేసినవే ఎగ్జామ్లో వచ్చాయి అన్నట్టు ఇక్కడ. సో పేపర్ కొంచెం ఈసారి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కొంచెం డిఫికల్టీగా పెట్టాడు, ఎందుకంటే గ్రామర్ ఇచ్చేసాడు దీంట్లో. అంటే అది కూడా స్లైట్గా మ్యాక్సిమం ఓకే. సో ఇక పేపర్ని కంప్లీట్గా అనాలిసిస్ చేద్దామండి ఇప్పుడు. సో నేను ఇప్పుడు డిస్కస్ చేయబోయే సెట్ ఏంటంటే సెట్ ఎల్. ఓకేనా, సెట్ ఎల్ అండి. సో ఫస్ట్ మనం మెంటల్ ఎబిలిటీ సెక్షన్ని డీల్ చేద్దాం. సో ఇందులో ఉన్నట్టుగానే మెంటల్ ఎబిలిటీ సెక్షన్ని సో అందరూ బాగానే రాశారనుకుంటా ఎగ్జాము. సో ఒక్కసారి మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్ ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. సెక్షన్ 1. సో సెక్షన్ 1 ఏంటంటే పార్ట్ 1 అండి. ఇది ఆడ్ మ్యాన్ అవుట్. సో ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏదైతే భిన్నంగా ఉంటుందో అది ఆన్సర్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే మనకి భిన్నంగా ఏది ఉంది. సో ఇక్కడేమో పాయింట్, ఇక్కడేమో యారో, అగైన్ ఇక్కడ పాయింట్, ఇక్కడ యారో, ఇక్కడ పాయింట్, ఇక్కడ యారో, అంటే ఆపోజిట్ సెక్షన్లో ఉంది. ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ యారో ఉంది. సో ఇది ఆపోజిట్లో లేదు. సో భిన్నంగా ఏది ఉందండి, డి. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ అండి ఫస్ట్ ఆన్సర్కి. అండ్ సెకండ్ 1. సో ఇక్కడ 4 అంటే 2 లైన్స్ అంటే 4 బాక్సెస్. సిమిలర్గా ఇక్కడ 2 లైన్స్ 4 బాక్సెస్, 2 లైన్స్ 4 బాక్సెస్. అండ్ ఇక్కడేమో మనకి ఎక్కువ ఉన్నాయండి, 4 లైన్స్ ఉన్నాయి అండ్ 4 బాక్సెస్ ఎక్స్ట్రా బాక్సెస్ ఉన్నాయి అన్నట్టు ఇందులో. సో ఆప్షన్ బి అనేది సెకండ్ దాంట్లో కరెక్ట్ అండి. ఇది భిన్నంగా ఉంది. అండ్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే థర్డ్ క్వశ్చన్లో మనకి సో ఇదేమో ఇలా ట్రయాంగిల్ ఇచ్చేసి, సర్కిల్లో చిన్న ట్రయాంగిల్ ఇచ్చేసి చిన్న దాన్ని మనం మళ్ళీ ఇక్కడ కలర్ చిన్నగా వేసారండి. దీన్ని మళ్ళీ మనం ఏం చేసామంటే దీన్ని అపోజిట్లో, అంటే దీనికి ఇది అపోజిట్గా ఉంది అండ్ సికి ఇది అపోజిట్ ఉండాలి యాక్చువల్గా. సో కానీ ఇది అపోజిట్ లేదు, ఇది కంప్లీట్ వచ్చింది. సో డి అనేది మన స్టూడెంట్ అంది పేపర్ ఇది బాగా చేశాడు తను. సో డి అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్లో 3 లైన్స్ ఇటు సైడ్ ఉన్నాయి, 3 లైన్స్ ఇటు సైడ్, ఇటు 2 లైన్స్, ఇటు 2 లైన్స్, ఇటు 4 లైన్స్, ఇటు 4 లైన్స్. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. సో ఇది డిఫరెంట్గా ఉందండి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ దానికి. ఇది ఆడ్ మ్యాన్ అవుట్ సెక్షన్. సో ఆడ్ మ్యాన్ అవుట్ తర్వాత మనకి ఫిగర్ మ్యాచింగ్ అండి. సో సెకండ్ చాప్టర్ ఏంటంటే మనకి ఫిగర్ మ్యాచింగ్, అంటే ఫిగర్ ఇస్తాడు, సేమ్ ఫిగర్ని ఒక ఆప్షన్లో మనం మ్యాచ్ చేయాలి. సో ఫిఫ్త్ ఆన్సర్కి ఏంటి అంటే మనకి ఫిగర్ మ్యాచింగ్ ఆప్షన్ డి అండి. ఇక్కడ చూసుకుంటే యారో మార్క్ ఇక్కడ ఇటు సైడ్ ఉంది అండ్ కింద ఏమో చిన్న ట్రయాంగిల్ లెక్క యారో మార్క్ చిన్న. సో ఇది కాదు, సో ఇది కాదు, ఇది కాదు. సో ఆప్షన్ డి అనేది ఫిఫ్త్ దానికి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ సిక్స్త్ క్వశ్చన్కి ఫిగర్ మ్యాచింగ్ ఏది ఉందండి. సో ఇక్కడ చూసుకుంటే ఇది కూడా 100% ఆప్షన్ డి అండి. సో ఆప్షన్ డిలోనే మనకు ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే మ్యాచ్ అవుతుంది. ఇదైతే అబ్జల్యూట్లీ కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. సో క్లియర్గా మనకి ఫిగర్ డి అంటే ఆప్షన్ డి. సో 7th క్వశ్చన్ అండి, ఫిగర్ మ్యాచింగ్. సో 7th క్వశ్చన్ చూసుకుంటే క్లియర్గా మనకు కనిపిస్తుంది ఇక్కడ ఆప్షన్ బి. సో ఇది కూడా కాదు అండ్ ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 8th 1 అండి. సో 8th 1 చూసుకుంటే ఫిగర్ మ్యాచింగ్ సేమ్ ఫిగర్ ఏది ఉందండి, ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ ఏవి మ్యాచ్ అవ్వండి మనకి, ఇది B1 మాత్రం మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ లేవు అసలు, ఇది ఆపోజిట్లో, ఇవన్నీ ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్గా బి అనేది మ్యాచ్ అవుతూ ఉంది.
సో నెక్స్ట్ సెక్షన్ ఏది అంటే మనకి ఇన్కంప్లీట్ ఫిగర్స్. అంటే ఫిగర్ కంప్లీట్ అవ్వలేదు, ఇందాక ఫిగర్ మ్యాచ్ చేసాము, ఇది కంప్లీట్ అవ్వలేదు అంటే ఏ విధంగా కంప్లీట్ చేయొచ్చు ఫిగర్ అనేది. సో ఒకసారి మనం చూస్తే ఇలా ఉంది, ఇలా తీసుకురావచ్చు అండి. సో ఇటువంటి ఫిగర్ మనకి ఎక్కడుంది అంటే ఇలా కంప్లీట్ అయ్యే ఫిగర్ ఎక్కడుందంటే ఈజీగా ఆప్షన్ డి అండి. సో సిడిఏ కూడా కాదండి, 100% ఆప్షన్ డి. సో నెక్స్ట్ ఏదైనా రాంగ్, ఒకవేళ రాంగ్ అని మీకు అనిపిస్తే ఏదైనా క్వశ్చన్కి దాన్ని మీరు కామెంట్ రూపంలో సార్ ఆ క్వశ్చన్ పర్టికులర్ క్వశ్చన్ రాంగ్ అని చెప్పి కూడా మెన్షన్ చేయొచ్చండి. ఎందుకంటే కొన్నిసార్లు ఫుల్లో కూడా మిస్టేక్ చేస్తూ ఉంటాం మనం. సో ఒకసారి చూసుకోండి మీరు, కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైనా మీకు సందేహాలు ఉన్నా దీని గురించి డెఫినెట్గా రెస్పాండ్ అవుతాం అన్నట్టు. అండ్ 10th క్వశ్చన్ చూసుకుంటే మనకి సో ఇన్కంప్లీట్ ఎక్కడ ఉంది? సో దీనికి ఇలా ఆపోజిట్ ఉంది. సో దీనికి ఇక్కడ మనకి ఏం రావాలి, ఇక్కడ ఫిల్ అయ్యి రావాలి. ఓకేనా, ఫిల్ అయ్యి వచ్చేసి ఇలా రావాలి. సో అలాంటి ఆప్షన్ మనకు ఆప్షన్ ఏలో ఉందండి. సో ఇది కూడా కరెక్ట్ కాదు. అండ్ ఇక్కడ దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా ఆపోజిట్, దీనికి ఇది ఆపోజిట్, దీనికి ఇది ఆపోజిట్ అన్నట్టు. సో సి కాదు, డి కాదు. సో 10th ఆన్సర్ ఏ అండి, 10th ఆన్సర్ ఏ. అండ్ 11th క్వశ్చన్కి సో ఇక్కడ ఈ పాయింట్ మధ్యలో ఈ చిన్న పాయింట్ చూడండి. సో మనకి ఆప్షన్ ఏ, ఆప్షన్ సి అనేది ఎలిమినేషన్లో తీసేస్తే ఆప్షన్ డిలో, ఆప్షన్ బిలో ఏదో ఒకటి కరెక్ట్ ఉంటుందండి. కానీ ఒకసారి మనం చూస్తే 100% మనకి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 11th వన్ ఆప్షన్ బి అండి, ఆప్షన్ డి కాదు, ఆప్షన్ బి. ఎందుకంటే దీనికి ఇలా రావాలి, ఈ సైడ్ రావాలి. సో ఇదేమో ఇలా ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ 12th వన్. సో 12th వన్లో ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్, ఆప్షన్ బి ఎలిమినేటెడ్, ఆప్షన్ డి ఆల్సో ఎలిమినేటెడ్. మనకు పాసిబుల్ ఒకటే ఉంది. సో ఇలాంటి పాసిబిలిటీ ఉన్న ఒకటి అది ఆప్షన్ సిలో మాత్రమే ఉంది. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇన్కంప్లీట్ ఫిగర్స్లో ఈ విధంగా చేయొచ్చండి. సో కొంచెం ఫాస్ట్ అయినట్టు అనిపిస్తుంది, బట్ ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ ఇలాగే ఎక్స్ప్లెనేషన్ చేయాలండి. సో నెక్స్ట్ పార్ట్ 4. సో పార్ట్ 4 దేని గురించి అంటే సిరీస్ కంప్లీషన్. అంటే నెక్స్ట్ వచ్చే సిరీస్ ఏంటి? సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ద సిరీస్ కంప్లీషన్. మనం ఒకసారి యారో మార్క్ చూడాలి, కొంచెం చిన్న లైన్ ఉందండి. మళ్ళీ ఇక్కడ 2 యారోస్ ఉన్నాయి, ఇంకా యారో కింద లైన్ ఉందండి. ఇక్కడ 3 యారోస్ ఉన్నాయి, యారో కింద లైన్ ఉందండి. ఇక్కడ మనకి యారోస్ ఉన్నాయి, లైన్ బయటకు రాలేదు. సో ఇది అవుట్, ఇది కూడా అవుట్. సో ఇక్కడ డీని సిలో ఏదో ఒకటి ఇక్కడ చూడాలి, ప్యాటర్న్ చూడాలండి. ఒకటే యారో ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్ యారోస్. ఇక్కడ కూడా ఈ యారో ఎలా వెళ్తుంది, ఈ యారో ఇలా కూడా ఆపోజిట్, అంటే యారోస్ అనేవి ఆపోజిట్ ఉండేటట్టు చూసుకోవాలి మనం. ఇక్కడ ఆపోజిట్ వెళ్తున్నాయండి, ఇక్కడ ఆపోజిట్ వెళ్తున్నాయి. అండ్ లైన్ ఈజ్ ఆల్సో కమింగ్ డౌన్. అండ్ ఇక్కడ 2 సైడ్స్ ఇచ్చాడు. సో ఆప్షన్ సి కాదండి, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 14th వన్. సో ఇలా ఫస్ట్ 1 ఉందండి, నెక్స్ట్ 2 అయినాయి, 2 ట్రయాంగిల్స్ అయినాయి, దీనికి 3 అయినాయి. సో నెక్స్ట్ సిరీస్ ఏంటి, ఈజీగా చెప్పవచ్చు. సో 4, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 కాదు, ఇక్కడ ఇది ఉల్టా ఉందండి. సో ఇది అస్సలు కాదు, డి అనేది రాంగ్ అన్నాడు. సో నెక్స్ట్ 5th వన్ అండి. సో జస్ట్ అబ్జర్వ్ ద ట్రయాంగిల్స్. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి మనకి. సో ఈ కింద ట్రయాంగిల్స్ ఉన్నాయి, కానీ నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్కి వచ్చేసాయి, నెక్స్ట్ వచ్చేసి టాప్లోకి వచ్చేసాయి. సో మనకు ఉండాల్సిన నెక్స్ట్ ఏంటి, రైట్లో రావాలి. ఓకేనా, నెక్స్ట్ రైట్ సైడ్ రావాలి. సో రైట్ సైడ్లో ఈ ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో ఈజీగా చెప్పొచ్చు ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 15th వన్కి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 16th వన్. సో 16th వన్ ఒక్కసారి మనము అబ్జర్వ్ చేద్దామండి ఈ యారోని. సో యారో ఇలా ఉంది, నెక్స్ట్ యారో టర్న్, నెక్స్ట్ యారో ఇలా ఉంది. సో ఇప్పుడు మనకు వచ్చే యారో ఎలా ఉండాలి, ఈ సైడ్ రావాలి యారో. ఓకేనా, ఫస్ట్ ఇలా ఉండే యారో, నెక్స్ట్ అలా చేంజ్ అయింది. సో నెక్స్ట్ ఏం చేంజ్ అయింది, మళ్ళీ ఈ విధంగా ఉంటే యారో అనేది దిస్ ఇస్ నాట్ ద పాసిబుల్. ఎందుకంటే ఫస్ట్ ఇలాగే ఉంది, ఫస్ట్ ఇలా ఉంది, సెకండ్ ఇలా ఉంది, థర్డ్ ఇలా ఉంది. సో 4th ఎలా ఉండాలి, ఇలా ఉండాలి. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, సి కాదండి, ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే మనకు పాసిబుల్ వేలో ఉన్న ఆన్సర్ ఏది అంటే క్లియర్గా ఏ అండి ఇక్కడ. సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎందుకంటే నెక్స్ట్ పాసిబుల్ ఇలాగే రావాలి. సో ఇది మనకు సిరీస్ కంప్లీషన్ అండి, సిరీస్ కంప్లీషన్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అనాలజీ. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అనాలజీ. సో ఈ అనాలజీలో
17th క్వశ్చన్ చూసుకుంటే మనము 17th క్వశ్చన్. సో దీనికి ఇది అపోజిట్గా ఉందండి. సో దీనికి అపోజిట్ మనం చూడాలి. సో దీనికి అపోజిట్ ఆబ్వియస్గా మనకి ఇక్కడ 2 arrows ఉన్నాయి, ఇక్కడ కూడా 2 arrows. అంటే బి అనేది ఏ అనేది రాంగ్ అండి, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అండ్ ఈజీ ఆన్సర్ ఏంటి? సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. డి కూడా కాదండి, ఎందుకంటే ఇక్కడ యారో లేదు, ఇక్కడ ఇలా ఉంది. నెక్స్ట్ 18th క్వశ్చన్. 18th క్వశ్చన్కి సో ఇక్కడ మనకు ప్లస్ లెక్క ఇచ్చారు, ఇక్కడేమో ఇంటూ లెక్క ఇచ్చారు. సో ప్లస్కి ఏం చేసాము మనం, ఇక్కడ ఈ లైన్స్ తీసేసాము. కానీ నెక్స్ట్ మనం చూడాల్సింది ఇది ప్లస్, ఇది రాంగ్. సో ఇది ఇంటూ ఉంది అండ్ ఇది ఇంటూ ఉంది. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? ఈ ఇంటూ ఈ దీని అంటే ఈ డాట్స్కి ఉందండి. సో ఇది కూడా రాంగ్ అండి. సో లాస్ట్ వన్ కూడా రాంగ్. సో మనకు క్లియర్గా అనిపించేది ఏంటి? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మా స్టూడెంట్ క్లియర్గా చేశాడండి. నెక్స్ట్ 19th వన్. సో ఇక్కడ చూసుకుంటే ఈ 2 దానికి 2 లైన్స్ ఇచ్చాడండి. సో ఇలా వచ్చేసింది అది. మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఈ 2కి ఇలా సర్కిల్ చేస్తే సో సేమ్ అదే ఆప్షన్ రైట్ అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో బి రాంగ్, ఏ రాంగ్ అండ్ డి రాంగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 28th క్వశ్చన్. సో 28th క్వశ్చన్కి ఇక్కడేమో ట్రయాంగిల్ ఉంది. సో దానికి ఆపోజిట్గా ఇక్కడ ఉన్నది మళ్ళీ. సో ఇలా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటి? ఇలా రావాలి ట్రయాంగిల్. ఓకేనా? సో ఆబ్వియస్లీ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద 28th క్వశ్చన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద పర్టికులర్ టాపిక్ కాల్డ్ అనాలజీ. సో నెక్స్ట్ మనకు పార్ట్ 6లోకి వచ్చేద్దామండి. పార్ట్ 6లో ఇంకా మనకు 4 క్వశ్చన్స్. అంటే ప్రతి టాపిక్ నుంచి 4 క్వశ్చన్స్, టోటల్గా 10 పార్ట్స్ ఉన్నాయి. 10 పార్ట్స్ ఉంటాయండి దీంట్లో. 10 పార్ట్స్కి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 44. ప్రతి పార్ట్ నుంచి 4 క్వశ్చన్స్ అంటే 40. సో 21 క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 21. సో ఇది పర్టికులర్గా జామెట్రికల్ ఫిగర్స్ అండి. జామెట్రికల్ ఫిగర్స్లో ఏ జామెట్రికల్ అంటే ఈ ఫిగర్లో ఎలాంటి జామెట్రికల్ ఫిగర్ మనకు కనిపిస్తుందో చూడాలండి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. ఈ ఫిగర్ని మనము అక్కడ పట్టుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా. సో ఈ ఫిగర్ని మనం అక్కడ చూడాలండి. సో ఫస్ట్ 21 ఏంటి ఆన్సర్? సి. 22 ఆప్షన్ బి. క్లియర్గా కనిపిస్తుంది కదా, ఆప్షన్ బి. ఏ కాదండి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ లైన్ ఉంది. సో లైన్ ఉండొద్దు మనకి, అర్థమైందా? సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సి అండ్ డి ఆర్ ఎలిమినేటెడ్. సో నెక్స్ట్ ఏంటి? ఆబ్వియస్. సో ఇలా. సో ఇటువంటిది ఏ విధంగా ఇక్కడ కనిపిస్తుంది మనకి? ఆప్షన్ ఏ. ఓకేనా? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీస్ ఆర్ ద ఎలిమినేటెడ్. అండ్ నెక్స్ట్ చాలా సింపుల్. సో జామెట్రికల్ ఫిగర్స్ ఆర్ వెరీ ఈజీ. సో చూడండి 24th ఈ విధంగా ఇక్కడ ఇటువంటి ఫిగర్స్ ఎక్కడ వస్తుందండి? ఈజీగా మనకి ఈజీగా చెప్పచ్చు. ఫస్ట్ వన్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. సో దిస్ అబౌట్ జామెట్రికల్ ఫిగర్స్. అండ్ నెక్స్ట్ ఈజ్ మిర్రర్ ఇమేజెస్. సో మిర్రర్ ఇమేజెస్ అంటే ఇట్ సైడ్ కనిపించేవి. ప్రజెంట్ ఏంటి మనకు లెఫ్ట్లో ఉంటే రైట్లో కనిపిస్తుంది, రైట్లో ఉంటే లెఫ్ట్లో, టాప్లో ఉంటే బాటమ్, బాటంలో ఉంటే టాప్. సో 25th క్వశ్చన్ చూసుకుంటే లెఫ్ట్ అయితే రైట్, టాప్ అయితే బాటమ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద మిర్రర్ ఇమేజ్ టెక్నిక్. సో 25th క్వశ్చన్. సో ఇట్ సైడ్ ఉన్నాయండి, ఇది అంటే లెఫ్ట్లో ఉన్నాయి. సో మనం చూడాల్సింది ఏంటి? ఈ శంఖానికి రైట్ సైడ్లో చూడాలి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సింపుల్. సో 26. సో ఇది మిర్రర్ ఇమేజ్. ఇవి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఎటు చూసినా సమానంగా అనిపిస్తాయి, అర్థమైందా? డౌన్లో అయితే రావు. సో ఇదైతే ఆప్షన్ సి అండి. ఓకేనా? ఇది వాటర్ ఇమేజ్ వస్తుంది. బి అనేది వాటర్ ఇమేజ్, అంటే టాప్లో ఉన్నది బాటంలో కనిపిస్తుంది కాబట్టి ఇది ఇందులో కనపడదండి. ఓకేనా? లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ ఇలా కనిపిస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ నాట్, అండ్ ఏ కాదు అండ్ డి కూడా కాదు. సో నెక్స్ట్ 27. సో టామ్ అని ఇచ్చాడు. మిర్రర్లో టామ్ TOM అంటే మనకి ఎలా కనిపిస్తుంది అని చెప్తున్నాడు. సో ఇది మోట్ అండి, MOT. ఓకేనా? సో ఇలా కనబడదు, MOT యాజ్ ఇట్ ఈస్ అలాగే కనిపిస్తుంది. బట్ ఫస్ట్లో ఉన్న లెటర్ లాస్ట్కి వెళ్ళిపోతుంది, అండ్ అందులో లాస్ట్లో ఉన్న లెటర్ ఫస్ట్లో వస్తుంది. అండ్ లాస్ట్ వన్ 28th క్వశ్చన్. ఇక్కడ ఈ యారో ఉందండి, యారోని గమనించాలి. అంటే ఇట్ సైడ్ లెఫ్ట్లో ఉన్న యారో రైట్లో ఉండాలి మనకి. సో రైట్లో అంటే 3 ఉన్నాయి, ఆటోమేటిక్గా బి అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో సి అనేది ఈ ట్రయాంగిల్ చూడాలి. సో ఇక్కడ ట్రయాంగిల్ లేదు కాబట్టి సి అండ్ డి ఆల్సో ఎలిమినేటెడ్. మిగిలింది ఏంటి? ఆప్షన్ ఏ. సో ఇక్కడ రైట్ అంటే లెఫ్ట్లో ఉన్నది రైట్లో ఉంది యారో, ఈ ట్రయాంగిల్ రైట్లో ఉంటే మళ్ళీ మనకి లెఫ్ట్లోకి వచ్చేసింది. సో ఆప్షన్
ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద 28th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పార్ట్ 8 అండి. సో పార్ట్ 8 పర్టికులర్లీ పేపర్ ఫోల్డింగ్, ఓకేనా. అండ్ పంచుడ్ యాజ్ పేపర్ ఫోల్డింగ్ ఇచ్చారు వీళ్ళు. అంటే పేపర్ ఫోల్డింగ్లో 29th క్వశ్చన్ చూద్దామండి. సో 29th క్వశ్చన్. సో పేపర్ని విడదీయాలండి మనం. సో ఫస్ట్ ఇలా విడదీసామనుకోండి, ఇప్పుడు మనకి కింద కూడా ఇలా ఫస్ట్ ఇలా చేద్దామండి, విడదీసేద్దాం. సో ఇలా తీసేస్తే ఇది ఇలా ఫామ్ అవుతుంది, ఇది ఇలా ఫామ్ అవుతుంది, ఇది ఇలా ఫామ్ అవుతుంది, ఇది ఇలా ఫామ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద 29th క్వశ్చన్. సో 31. సో 30ని కూడా మనం ఏం చేద్దాం, సో పేపర్ని ఫస్ట్ మనము తీసేయాలండి, ఒక్కొక్కటిగా తీసేయాలి. తీసేస్తే సో సిమిలర్గా ఇట్స్ టూ డాట్స్ వస్తాయి, ఇటు 2 డాట్స్ వస్తాయి, ఇటు 2 డాట్స్ వస్తాయి. సో ఆప్షన్ మనకి సి అండి. ఆప్షన్ బి, ఏ అండ్ డి రాంగ్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, పాసిబుల్ ఆన్సర్. సో నెక్స్ట్ 31st అంటే 31. సో దీన్ని కూడా మనం నెక్స్ట్ పేపర్ ఓపెన్ చేస్తే యాక్చువల్గా చెప్పాలంటే, సో 31 పేపర్ ఓపెన్ చేస్తే మనకి ఈజీగా ఇక్కడ ఒక డాట్ ఉంది. సో ఇలా ఓపెన్ చేస్తే ఇది ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇది ఇలా చేసామనుకోండి, ఇక్కడ మనకి ఏంటి ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇలా చేసామనుకోండి ఇలా వస్తుంది. అండ్ మిడిల్లో మనకి ఇలా వస్తుందండి. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ 31. అండ్ 32. సో దీన్ని ఇలా చేసామనుకోండి, ఇలా చేస్తే ఇక్కడ బాటంలో ఉంది, ఇక్కడ మనకి టాప్లో ఇలా వస్తుంది. అండ్ సిమిలర్లీ ఇలా వస్తుంది. ఇంకో పేపర్ ఇలా కంప్లీట్గా మనం దీన్ని ఓపెన్ చేస్తే ఇలా వస్తుందండి. సో ఏ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 32. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 32. సో దిస్ ఇస్ అబౌట్ పేపర్ ఫోల్డింగ్. నెక్స్ట్ పార్ట్ 9 అండి. సో ఈ పార్ట్ 9 మీరు కరెక్ట్గా గమనిస్తే యూ కెన్ డూ ఈజీలీ. సో 33 దీన్ని మనము ఎగ్జాక్ట్గా సిట్ అంటే దీంట్లో దగ్గరికి వేస్తే ఏ విధంగా అనిపిస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ కాదండి, ఎందుకంటే ఇవి రెండు ఫిట్ అయినప్పుడు ఒకటే మనకి లైన్ కనపడాలి, కానీ ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒకటే లైన్ ఉంది కానీ ఇంకా లోపలికి వచ్చేసింది. సో ఆప్షన్ బి ఈజ్ ఆల్సో రాంగ్. సో మనం చూడాల్సింది ఆప్షన్ సి, డిలో ఏదో ఒకటి ఉంటుంది. సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ విచ్ వన్ ఈజ్ ద రైట్, సో పర్టికులర్లీ వీ కెన్ ఈజీలీ సే దట్ ఆప్షన్ డి వుడ్ బి ద పర్ఫెక్ట్ వన్. Option D would be the perfect one. So option D is the right answer for this. So 34 easily option A is the right answer. అంటే ఇక్కడ ఉన్న ఫిగర్స్ 3 ఉన్నాయి, ఎలా ఫిట్ అవుతుంది. ఫస్ట్ ఏమో ట్రయాంగిల్, సో దెన్ ఇది దెన్ లాస్ట్ వన్. సో ఫిట్ అయింది, మిగతా ఫిట్ అవ్వట్లేదు, పెద్దగా అవుతున్నాయి లేదంటే ఫిట్ అవ్వట్లేదు. నెక్స్ట్ 35 ఇక్కడ మనకి 4 ఇచ్చారండి. ఒక ట్రయాంగిల్, 2 ట్రయాంగిల్స్, ఒక ప్యారలోగ్రామ్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ప్యారలోగ్రామ్స్ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే 1 2 3 4 5 ఫిగర్స్, మనకు 4 ఇస్తే 5 ఉన్నాయి. సో ఇది రాంగ్ అండి. సో ఇక్కడ చూస్తే 2 ప్యారలోగ్రామ్స్ ఉన్నాయి. సో ఒకటే ప్యారలోగ్రామ్ ఉండాలి, 2 ట్రయాంగిల్స్ ఉండాలి. సో బి రాంగ్. సో ఇక్కడ చూస్తే 1 2 3 4 5. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఫిట్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్, ఎందుకంటే ఇక్కడ 1 ప్యారలోగ్రామ్ ఉంది అండ్ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్, పెద్ద ట్రయాంగిల్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 36 అండి. 36 చూస్తే ఈ ఫిగర్స్ని ఎలా ఫిట్ అవుతున్నాయి. 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి మనకి, అందులో పెద్ద ట్రయాంగిల్ ఒకటి ఉంది. సో ఆటోమేటిక్గా ట్రయాంగిల్స్ లేవు కాబట్టి సి అండ్ డి ఈజ్ ఎలిమినేటెడ్. సో ఇక్కడ చూస్తే క్లియర్గా మనకు ఇక్కడ 2 ట్రయాంగిల్స్ పైన కింద ఉంది కాబట్టి ఈజీగా మనకు అనిపించే ఆప్షన్ ఏంటండి, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ లాస్ట్ పార్ట్, మనకు మెంటల్ ఎబిలిటీలో లాస్ట్ పార్ట్ అండి ఇది. సో దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఈజీ, ఎందుకంటే ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే ఫిగర్స్లో అంటే దేంట్లో ఈ యొక్క ఇక్కడ ఇచ్చిన ఫిగర్స్ ఏ ఫిగర్లో ఉన్నాయి లోపల ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే. సో డబ్ల్యూ దేంట్లో ఉంది, ఈ ఫిగర్స్లో డబ్ల్యూ దేంట్లో ఉంది. సో ఆప్షన్ డీలో అయితే డబ్ల్యూ లేదు కదండి. సో దీంట్లో కూడా డబ్ల్యూ రావడానికి ఛాన్స్ తక్కువ ఉంది. సో ఇందులో డబ్ల్యూ రావచ్చు, ఇందులో డబ్ల్యూ రావచ్చు, కానీ ఇందులో డబ్ల్యూ రావడానికి ఛాన్స్ ఉంది, కానీ చాలా పెద్దగా అయిపోతుందండి. సో దిస్ ఇస్ ఆల్సో ఇక్కడ చూడండి, డబ్ల్యూ మనకి ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంది, ఓకేనా. సో డబ్ల్యూ ఎలా వస్తుందంటే ఇలా వస్తుందండి. సో
సో దిస్ ఈజ్ ద ఎంబెడెడ్ ఫిగర్. 37 ఆన్సర్ ఏంటి? ఏ అండి. సో 38 ఆన్సర్. 38కి చూడండి, ఒక రెక్టాంగిల్ ఇచ్చి పైన ఒక ట్రయాంగిల్, లెఫ్ట్ సైడ్లో ట్రయాంగిల్ ఇచ్చాడు. సో అది చూస్తే ఒకసారి మనకు ఆప్షన్ సిలో కనిపిస్తుందండి. ఆప్షన్ సి చాలా క్లియర్గా కనిపిస్తుందండి. ఆప్షన్ సిలో క్లియర్గా కనిపిస్తుందండి. ఆప్షన్ సిలో క్లియర్గా కనిపిస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 39. సో 39కి చూడండి, కింద ఒక ట్రయాంగిల్, దానికి ఒక ఫ్లాగ్ లాగా ఇచ్చాడండి. ట్రయాంగిల్కి ఒక ఫ్లాగ్. సో ఇక్కడ చూడాలి, మనకి ట్రయాంగిల్కి ఒక ఫ్లాగ్ ఉండాలండి ఇక్కడ. సో మనకు క్లియర్గా ఆప్షన్ ఏలో కనిపిస్తుంది. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎలిమినేటెడ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ లాస్ట్ వన్. సో ఒక స్క్వేర్ ఇచ్చేసి ఒక ఇలా యారోని చూడాలండి. సో దిస్ యారో వుడ్ బి పర్ఫెక్ట్ ఇన్ ఆప్షన్ సి. ఓకేనా? ఆప్షన్ డి ఈజ్ రాంగ్, ఏ ఈజ్ రాంగ్, బి ఈజ్ రాంగ్ అండ్ ఏ ఈజ్ రాంగ్. సో క్లియర్గా మనకి ఆప్షన్ సి ఈజ్ ద రైట్. సో మెంటల్ ఎబిలిటీలో ఇలా 40 క్వశ్చన్స్ అంటే ప్రతి సెక్షన్ నుంచి మనకు దాదాపు ప్రతి పార్ట్ నుంచి 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ప్రతి పార్ట్ నుంచి 4 క్వశ్చన్స్, టోటల్ 40 క్వశ్చన్స్ ఇచ్చారు 50 మార్క్స్కి. సో దిస్ ఈజ్ హౌ. చాలా ఈజీగానే ఉందండి. మ్యాక్సిమం మా స్టూడెంట్స్ కూడా చాలామంది చేశారు. ఏదైతే క్లాస్లో డిస్కస్ చేసామో ఎగ్జామ్లో కూడా అవే వచ్చాయండి. సో ఇది మెంటల్ ఎబిలిటీ సెక్షన్. ఓకేనా? 40 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ సెక్షన్. నెక్స్ట్ వచ్చేసి మనకి అరిథమెటిక్ సెక్షన్ అండి. సో అరిథమెటిక్ సెక్షన్. సో ఇక్కడ అరిథమెటిక్ సెక్షన్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 41 క్వశ్చన్. సో ద నెంబర్ ఆఫ్ పాకెట్స్ ఆఫ్ స్వీట్స్ weighing 2/3 kg each that can be made from 30 kg of sweets. అంటే 30 kg of sweets తో the number of packets of sweets weighing 2/3 kg each that can be made up of 30 kg of sweets. 30 kg of sweets తో 2/3 ప్యాకెట్స్ అంత వెయిట్ ఉన్నాయంట. సో ఎన్ని ప్యాకెట్స్, ఈ 30 kgs నుంచి ఎన్ని ప్యాకెట్స్ మనము చేసామని చెప్పి అడుగుతున్నాడు. సో 30/2/3 చేద్దామండి. సో దెన్ 30/2 × 3/1 ఇలా అవుతుంది. సో 33 × 90. సో 90/2. సో 2 1 245. సో 45 ప్యాకెట్స్ చేసామండి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అండి. సో ఏ ఫ్రాక్షన్ రిమైన్స్ ద సేమ్ ఆర్ ఈక్వాలెంట్ ఇఫ్. అంటే ఫ్రాక్షన్ సేమ్ ఉంటుంది ఎప్పుడు. సో ఎప్పుడు అంటే ద సేమ్ నెంబర్ ఈజ్ యాడెడ్ టు ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇది కాదండి, యాడ్ చేయం మనం. సో ద సేమ్ నెంబర్ ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సబ్స్ట్రాక్షన్ కూడా కాదండి. ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆర్ ద మల్టిప్లైడ్ బై ద సేమ్ నెంబర్ అదర్ దాన్ 0. సో దిస్ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. సో ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై ఇట్స్ రెసిప్రోకల్. ఇది కాదండి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. సో 43 క్వశ్చన్, 43rd క్వశ్చన్. సో 43rd. The profit earned in selling an article for 2540 is equal to the loss incurred in selling at 1850. The cost price of article is. అంటే ఒక ఆర్టికల్ని అమ్మినప్పుడు మనకు 2550 ప్రాఫిట్ వచ్చిందండి. అంటే అంత అమౌంట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇంత వచ్చింది ఒక ఆర్టికల్కి. సేమ్ అదే దాన్ని లాస్ పోయినప్పుడు 1850కి పోయిందండి అది. సో యాక్చువల్గా ఆ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 2540 అండ్ 1850 యాడ్ చేద్దామండి. సో 9 అండ్ 13. సో 4390 బై 2 చేద్దాం దీనికి. అదే ఆన్సర్ అండి. సో 2 1s, 2 2s అండ్ 2 1s. సో 2 9s 18 అండ్ 2 5s 20. సో 2195 అండి. 2195 ఇస్ ద రైట్ ఆన్సర్. 2195 ఇస్ ద, అంటే దాని యొక్క కాస్ట్ ఎంత అవుతుంది, దాని యొక్క ప్రైస్ ఎంత అవుతుందంటే 2195 అండి. అండ్ నెక్స్ట్ 44th యొక్క ఆన్సరు. సో 1 minute. 44th యొక్క ఆన్సర్ అండి. సో ఇఫ్ a by b ఈజ్ ఏ ఫ్రాక్షన్, a by b అనేది ఒక ఫ్రాక్షన్ అయితే వేర్ a ఈజ్ ఈక్వల్ టు b - 3 అండ్ a plus 10/b minus a by b is equal to 10/7, then a by b. సో a by b అనేది అడుగుతున్నాడు. సో విల్ డూ హియర్. సో ఇక్కడ ఫస్ట్ a plus 10 minus a by కింద minus b
మైనస్ బి ఉంది కింద బీబీ ఉంది కాబట్టి కామన్ తీసుకుందాం. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏంటండి 10/7. సో ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సల్. సో బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 7. సో నౌ వి గాట్ బి ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత b-3. సో ఏ ఈజ్ ఈక్వల్ టు b-3. సో బి ఎంత 7. సో 7 - 3 ఎంత అండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇప్పుడు a/b అడుగుతున్నాడు. సో ఏ ఎంత a/b. సో ఏ ఎంత 4, b ఎంత 7. సో 4/7 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ అండి. ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో ఇఫ్ each side of square is decreased to 1/3 of itself, then the area of the square will be decreased to. అంటే ఏమంటుండు, సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు x యొక్క ఏరియా ఎంత అంటే x². సో ఎక్స్ని మనము 1/3 తగ్గిస్తున్నాం, డిక్రీజ్ చేస్తున్నాం. సో ఇది ఎంత అని అడుగుతున్నాడు, ఎంత తగ్గుతుంది, ఏరియా ఎంత తగ్గుతుంది అంటున్నాడు. సో x²/9 అంటే ఏంటి 1/9 x², అంతే కదా, 1/9 x². సో 1/9. సో 1/9 అనేది కరెక్ట్ అండి. 45th ఆన్సర్ ఏంటి, 1/9 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ 46th అండి. సో కన్వర్షన్ ఆఫ్ 31 అంటే ఇది ఫ్రాక్షన్. ఇంకా చూడండి ఇలా ఇచ్చాడు, డెసిమల్లో మనం కన్వర్ట్ చేయాలి. 31 7/16. 31 అలాగే ఉందామండి, దీన్ని 7/16ని చేద్దాం మనం. అంటే ఏంటి 16ని 7 మనం ఇలా చేద్దాం. అంటే ఇప్పుడు 16 చిన్నది, 7 చిన్నది కాబట్టి 70 పెట్టేసుకుందాం. సో ఇక్కడ 0 పాయింట్ పెట్టేద్దాం. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, సో వెయిట్ 1 minute క్లియర్గా చేద్దాం. ఇక్కడ చేద్దామండి ఇది. ఏంటి మనకి 7 16తో చేద్దాం. 70 0 పాయింట్. సో 16లో మనకు 70 ఎప్పుడు వస్తుందండి, 16 4 ఎంత, 16 4. సో 24 4 1s 4 64 వస్తుంది. సో 16 4 64. సో ఎంత మిగులుతుంది 6, మళ్ళీ 60. సో మళ్ళీ మనం 3 చేద్దాం, ఓకేనా. సో 6 3 18 అండి. 6 3 18 అండ్ ప్లస్ 3 1 48 వస్తుంది. 48 అంటే మళ్ళీ మనకు 12 మిగులుతుంది, 120. అండ్ 7 చేద్దాం. సో 116 వస్తుందండి. 7 చేస్తే సో 0.43 అంటే 31.437. 31.437. సో 31. ఆప్షన్ ఏ అనేది ఎలిమినేటెడ్ అండి. 3 అనేది కూడా ఎలిమినేటెడ్. సో డీలో అండ్ డీలో సిలో ఏదో కూడా ఆన్సర్ కాబట్టి సి అనేది 31.437 అండి. 475 కాదు, 437. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ 47th one, the perimeter of square is equal to the perimeter of rectangle. The perimeter of square is equal to the perimeter of rectangle. అంటే perimeter of square is equal to perimeter of rectangle, ఓకేనా. Length 17 meters and breadth 11 meters. The area of the square in meters. అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు, మనకి ఏరియా అడుగుతున్నాడు, ఓకేనా, ఏరియా అడుగుతున్నాడు. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఎంత 4a. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత 2 × L × B. సో 2 2s క్యాన్సల్. సో 2a ఈజ్ ఈక్వల్ టు L × B, సారీ L + B, 2L + B. సో L ఎంత మనకి 17, L ఎంత 17 అండ్ B ఎంత, బ్రెడ్త్ ఎంత 11. సో 17 + 11 28 అండి. సో 2a ఈజ్ ఈక్వల్ టు 28. సో 2 1s 2 14s. సో a ఈజ్ ఈక్వల్ టు ఎంత 14. సో స్క్వేర్ కావాలి కాబట్టి 14² ఎంత అంటే మనకి 196. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో 14² ఈజ్ 196. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. 47 యొక్క ఆన్సర్ ఏంటి అండి. సో 47 యొక్క ఆన్సర్ మనకి 196. ఎలా వచ్చిందో తెలుసు కదా. సో 196 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 48. సో 48ని మనం ఏం చేసాం ఇక్కడ అంటే 4392/3.66 ఈజ్ ఈక్వల్ టు 1200 అని రాశాను. అంటే పాయింట్ తీసేస్తే ఇక్కడ 2 సున్నాలు వచ్చేస్తుంది, ఇక్కడ 366 రాసుకోవచ్చు. సో సేమ్ ఇలాగే దీన్ని ఏం చేద్దాం, 39.2 పాయింట్ తీసేస్తే 366. సో 1s 12s.
సో 12 అండి, చెక్ చేసుకోండి. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. సో 12 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 49th అండి. ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ is 616 స్క్వేర్ మీటర్స్ అండ్ బ్రెడ్త్ is 22 మీటర్స్. అంటే ఏరియా ఇచ్చాడు మనకి, దే ఆర్ గివెన్ అస్ ఏరియా కూడా ఇచ్చారు మనకి, అండ్ దాంతోపాటు మనకు బ్రెడ్త్ కూడా ఇచ్చారండి. ఏరియా బ్రెడ్త్ ఇచ్చారు, అండ్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఆఫ్ ద ఫ్లాట్ ఎట్ ద రేట్ ఆఫ్ 7.50 per మీటర్. అంటే ఏంటి, మనకు ఏరియా ఇచ్చారు, ఏరియా ఎంత 616 మీటర్ స్క్వేర్, అండ్ బ్రెడ్త్ ఇచ్చారు 22 మీటర్స్. కానీ ఏమడుగుతున్నాడు, ఫెన్సింగ్ అయ్యే కాస్ట్ ఎంత, మొత్తం ఫెన్సింగ్ అయ్యే కాస్ట్ అంటే మీటర్కి 7.50 అయితే టోటల్గా ఎంత అవుతుందని చెప్పి అడుగుతున్నాడు క్లియర్గా. హీ వాజ్ ఆస్కింగ్ టోటల్గా మనకి ఎంత అవుతుంది, దట్ వాజ్ ద క్వశ్చన్ ఆఫ్ హిమ్. సో జస్ట్ థింక్ 1 minute. చెప్పండి. దెన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి అంటే 616/22. సో 11 2s అండ్ 11 5s are 55, 1156 and 2 1s and 2 28s. Okay, 2 2s and 2 8s 16. Okay, సో L is equal to లెంత్ ఎంత వస్తుంది మనకి 28 వస్తుంది. సో లెంత్ 28 వచ్చినప్పుడు మనం పెరిమీటర్ కనుక్కోవచ్చు కదా, ఎందుకంటే పెరిమీటరే కనుక్కోవాలి ఇక్కడ. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 × L + B. సో 28 మనకి L ఎంత 28, B ఎంత 22, L + B ఎంత, సో 50. సో P ఈజ్ ఈక్వల్ టు 2 × 50, దట్ ఈస్ 100 అండి. సో మనకి 100 వచ్చింది. ఎన్ని మీటర్స్, సో 100 × 7.50, సో 750. సో ఎంత టోటల్గా 750 రూపీస్ అవుతాయండి. అండ్ లాస్ట్ వన్ 50 అంటే 50th, దీంట్లో 50th క్వశ్చను. సో 50th క్వశ్చన్ ఏంటి అంటే, the product of the greatest 3-digit number and the least number of 3 digits which can be formed using 960. సో గ్రేటెస్ట్ నెంబర్ అంటే 960, అండ్ ఏమంటున్నాం ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్, అండ్ 3-digit నెంబర్ లీస్ట్ 3 digit 069 రాయచ్చు కదా అని చెప్పొద్దు, రాంగ్ అది. సో 609. సో దీన్ని మనం మల్టిప్లై చేస్తే అదే ఆన్సర్ అండి. సో 900, 9 6 54, 9 9 81, 81 5 86, and next to 3 zeros, and next to 600, and 6 6 36, 6 9 54, 6 9 54, 54 plus 3 57. So just add it, 0 4 6 14 8 5. So 584640. So option C is the right answer. Okay, 584640, that is the answer. So next question. So if we write all the numbers from 1 to 100, so the number of times the digit 9 occurs. మనం డిస్కస్ చేసామండి క్లాస్లో ఇది. అంటే 1 నుంచి 100 వరకు రాస్తే 9 అనేది ఎన్నిసార్లు వస్తుంది. సో ఇది ఆబ్వియస్ ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. 20 సార్లు అంటే 20 టైమ్స్ వస్తుందండి. ఏ నెంబర్నైనా సరే మనం ఎన్నిసార్లు అయినా అంటే 1 నుంచి 100 వరకు ఏ నెంబర్ తీసుకున్నా మనకి 20 సార్లు వస్తుందండి. సో ఇక్కడ మనం రాసుకోవచ్చు, మీరు అంటే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 9 19 ఇలా 29 39 89 దెన్ 90 91 92 9 ఇలా మీరు కౌంట్ చేస్తే 20 వస్తుందండి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దట్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అండి, దానికి 20 అనేది కరెక్ట్ వన్. సో ఆప్షన్ బి 52 అండి. సింప్లిఫికేషన్ కూడా మనం చాలాసార్లు క్లాస్లో డిస్కస్ చేసాము. కానీ ఇక్కడ ఏమంటాడు, అప్రాక్సిమేట్ అడుగుతుంది. సింప్లిఫికేషన్లో అప్రాక్సిమేట్ అడిగిండు అంటే దీన్ని మనం చేస్తే ఎగ్జాక్ట్ ఆన్సర్ రాదు, కానీ అప్రాక్సిమేషన్గా మనము ఆన్సర్ తీసుకోవాలి. ఓకేనా, అప్రాక్సిమేట్లీ వీ కెన్ టేక్ ద ఆన్సర్. మనం ఇంకా పాసిబుల్ వేయలేదు కాబట్టి చేయాల్సిందే. 5 8 45. ఓకే, ఆప్షన్ చేయాల్సిందే మనం.
we do not have any other option. So ఈజీగా చెప్పాల్సింది 5 8 40, 43 by 40, 43, wait, 43 by 8 into 8 8 64, 65 by 8 minus 3 8 24, 25 by 8 into 45 by 8. సో ఇలా చేసామండి మనం. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే మల్టిప్లై చేయాల్సిందే, సింపుల్. సో 8 25 అండ్ 45. సో 5 5 25, 5 2 10. వెయిట్ అండి, 25 into 45, 5 5 25, 5 2 10, 125, 4 5 20, 4 2 8, 10, 1125. సో 1125 ఒకటి వస్తుందండి. ఇంకోటి చేద్దాం, 43 into 65. సో 6 5 15, 6 4 5 4 20, 21, 6 3 18, 6 3 18, 6 4 24, 25, 5 9 7 2. సో దీన్ని మనం ఏం చేయాలి? సో ఇలా వచ్చింది. సో 8 ఉంది కదా బయట, సో 64 వస్తుంది కాబట్టి 27. దీన్ని 274390 will come. Sorry, దీన్ని మనం ఏం చేయాలి? సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో 2795 minus 1125. సో 1125 దీన్ని మైనస్ సబ్స్ట్రాక్షన్ చేస్తే సో విల్ గెట్ 1670. సో బై ఎంత? 64 ఉందండి. సో ఇప్పుడు ఈజీగా మనం చేయాల్సింది ఏంటంటే 64తోనే డివిజన్ చేయాలి. సో 64తోన ఇప్పుడు మనం దీన్ని డివిజన్ చేయాలి. సో 64 167 మీరు చేసే మెథడ్లో చెప్తున్నా ఈజీగా. సో ఇప్పుడు మనము దీంతోనే మనం మల్టిప్లై చేయాలి. సో 64 2 128. సో ఇక్కడ ఎంత వస్తుంది? 1 అంటే 9, 5లో 2 3, 390. ఓకే. సో దెన్ అగైన్ వీ హ్యావ్ టు గో ఫర్ 6. సో దెన్ 6తోనే చేస్తే మనకు 0 వచ్చేస్తుంది. సో ఇక్కడ 26 వస్తుంది, అంటే 2 నెంబర్స్ తీసుకున్నాం మనం. సో 26కి నియరెస్ట్ ఏంటి అండి? సో మనకి 26కి నియరెస్ట్ 1, 26కి నియరెస్ట్ 1 చూసుకుంటే మనకి ఏదవుతుంది ఇక్కడ ఎగ్జాక్ట్గా చూడాలి. 26కి నియరెస్ట్ 1 అప్రాక్సిమేట్గా తీసుకోవాలి మనం. అప్రాక్సిమేట్గా తీసుకుంటే ఏ ఆన్సర్ అవుతుంది? అప్రాక్సిమేట్గా తీసుకుంటే సో క్లియర్గా చెప్పొచ్చు, ఆప్షన్ బి ఈజ్ రైట్ వన్. 26 కదా మనకు వచ్చింది, 26. యా 53 అండి, అది ఆప్షన్ బి అండి. 52 1 అండ్ 53. ఇక్కడ ఏంటంటే మనకు యాంగిల్ ఏఓబి ఇన్ ద ఫిగర్స్ ద మెజర్స్ ఆఫ్ యాంగిల్ ఏఓబి, యాంగిల్ బీఓసి, యాంగిల్ సిఓడి అండ్ యాంగిల్ డిఓఈ రెస్పెక్టివ్లీ ఆర్. సో ఇలా మనకి యాంగిల్స్ ఇచ్చాడండి, వాటిని కనుక్కోమన్నాడు. సో వాటి యొక్క యాంగిల్స్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ ఏంటి, ఇది టోటల్ మొత్తం 360 డిగ్రీస్కి ఈక్వల్. సో ఏమేమి ఉన్నాయండి మనకి? 6x ప్లస్ 4x ప్లస్ 2x ప్లస్ x మొత్తం కలిపితే 6 + 4 10, 10x ప్లస్ 12x ప్లస్ 13x. సో 13x ప్లస్ 100 అనేది యాంగిల్. సో 13x ఈజ్ ఈక్వల్ టు ఇటు వస్తుంది ఇది 100. సో 360 మైనస్ 100 260 అండి. సో 13 1s 13 2s, సో 20. x ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 20 degrees. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు? యాంగిల్ ఏఓబి ఎంత అండి? యాంగిల్ ఏఓబి ఎంత తను అడిగిన దాంట్లో. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20. సింపుల్ 20
అండ్ నెక్స్ట్ యాంగిల్ సిఓబి, యాంగిల్ సిఓబి ఆర్ బిఓసి 2x ఉందండి. సో 2x అంటే ఎంత, x ఎంత 20, 20 2 జా 40, సో 40, 4x 4 2 జా 80, నెక్స్ట్ 120. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, ఆప్షన్ ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా 54 చాలా ఈజీ అండి. సో 30,009 ఈజ్ సేమ్ యాజ్ 30,009 30 10,000 అంటే 30,000 అండ్ 9 10s అంటే ఎంత అండి 90. సో 90 కాదు, మనకు కావాల్సింది 9. సో ఆప్షన్ ఏ కాదు. సో 30,000 అండ్ 900s, సో ఇది 3,900 అవుతుంది. సో 30,900 అవుతుంది. సో బి అనేది తప్పు. సో నెక్స్ట్ 3 10,000s 3 10,000 అంటే 30,000 అండ్ 9 1s, సో 30,009. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ అండి. ఆప్షన్ డి చూద్దాం, 3 10,000 అండ్ 9 10s. సో ఇది కూడా రాంగ్ అండి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 54. 55. The sum of the digits of a number is subtracted from the number. The resulting number is always divisible by. ఇది చాలా ఈజీ అండి. ఇప్పుడు సపోజ్ 17 తీసుకుందాం ఒక నెంబరు. దీన్ని మనం ఏం చేయాలి, 1 ప్లస్ అంటే 17ని మనం యాడ్ చేయాలి, అంటే ద సమ్ చేయాలి. 1 ప్లస్ సమ్ అంటే ఏంటి, యాడ్ చేయాలి. 1 ప్లస్ ఈ 17లో ఒక నెంబర్ తీసుకున్నాం, దీన్ని మనం సమ్ చేస్తున్నాం, అంటే 1 ప్లస్ 7 ఎంత 8. దీన్ని మనం ఏం చేయాలి, సబ్స్ట్రాక్ట్ చేయాలి. సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 9 వస్తుంది. సో ఈ నెంబర్ దేంతో డివిజిబుల్ అవుతుందండి, 9తో. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో 9తో డివిజిబుల్ అవుతుంది, ఆల్వేస్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 9. సో నెక్స్ట్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 55కి ఆప్షన్ డి అనేది. 56. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఇస్ అన్ అబ్ట్యూస్ యాంగిల్, సో దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. క్వశ్చన్ జాగ్రత్త చదవాలి. నాట్ పాసిబుల్ అంటే ఏం చెప్పాడు తను, అబ్ట్యూస్ యాంగిల్. సో అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏంటి, గ్రేటర్ దెన్ 90 degrees అండ్ లెస్ దెన్ 180 degrees. ఓకేనా, గ్రేటర్ దెన్ 90 degrees అండ్ లెస్ దెన్ 90 degrees, గ్రేటర్ దెన్ అండ్ లెస్ దెన్. సో ఇక్కడ ఏంటి చూడాలి, 1 రైట్ యాంగిల్ అండ్ 1 అక్యూట్ యాంగిల్ అనేది పాసిబుల్ అవుతుందా అంటే, ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఇస్ అన్ అబ్ట్యూస్ యాంగిల్. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఇస్ అన్ అబ్ట్యూస్ యాంగిల్ అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ పాసిబుల్ ఏది అవ్వదు. సో ఇది పాసిబుల్ అవుతుంది. సో 1 రైట్ యాంగిల్ అండ్ 1 అక్యూట్ యాంగిల్ పాసిబుల్. సో 1 అబ్ట్యూస్ యాంగిల్ అండ్ 1 అక్యూట్ యాంగిల్ పాసిబుల్. సో 2 అక్యూట్ యాంగిల్స్ పాసిబుల్. సో 2 రైట్ యాంగిల్స్, ఓకే 2 రైట్ యాంగిల్స్ అనేది పాసిబుల్ అవ్వదండి. ఎందుకంటే 2 రైట్ యాంగిల్స్ అంటే 180 degrees కాబట్టి ఇట్ ఈస్ ఏ స్ట్రేట్ లైన్. ఓకేనా, ఇది స్ట్రేట్ లైన్ అయితే కాబట్టి మనకు 56 ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. 57. సుమిత్ వెయిట్స్ 107 kg and Sanjay weighs 82 kg. The difference of their weight, if the weight is the weight of each rounded off to the nearest 10s, అంటే నియరెస్ట్ 10లో ఏది ఉందని చెప్పి అడుగుతున్నాడు. సో మనకి ఏంటి ఇక్కడ 107 ఉందండి. సో క్లియర్గా మనం చూస్తే ఇక్కడ 107 is 107 and 108 డిఫరెన్స్. సో 82 107 82. సో ఇక్కడ ఎంత అండి 5 అంటే 2. సో 25కి నియరెస్ట్ అంటే ఏది ఉందండి ఇక్కడ 20 తీసుకోవద్దు. ఓకేనా, నియరెస్ట్ అంటే 20 తీసుకోవద్దు. ఎందుకంటే 25 కంటే దగ్గర ఏది ఉంటుంది 20. ఎప్పుడైనా సరే మనకు 0.5 తర్వాత వస్తే మనం నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోతాం అన్నట్టు. సో ఆప్షన్ ఏ 30 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. అండ్ నెక్స్ట్ నేను చేసే సెట్ అనేది ఎల్ అండి, సెట్ ఎల్ ఇది. ఓకేనా, సెట్ ఎల్. సో చాలా జాగ్రత్తగా మీకు ఏదైతే సెట్ వచ్చిందో దాన్ని చూస్తూ ఇక క్వశ్చన్ని మీరు గమనిస్తూ ఏ విధంగా చేస్తున్నామో పేపర్ అనాలిసిస్ని క్లియర్గా చూడండి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో జస్ట్ బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. సో నెక్స్ట్ 58 అండి. సో ద గివెన్ బార్ చార్ట్ షోస్ దట్, బార్ డయాగ్రామ్ కూడా మనం క్లాస్లో డిస్కస్ చేస్తామండి. సో ద గివెన్ బార్ చార్ట్ షోస్ దట్ ద నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ప్లేడ్ బై క్రికెట్ టీమ్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ఏ ఇయర్. సో హౌ మెనీ మోర్ మ్యాచెస్ వర్ ప్లేడ్ బై ఆస్ట్రేలియా దాన్ పాకిస్తాన్. అంటే ఏంటి, పాకిస్తాన్ కంటే ఆస్ట్రేలియా ఎన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడింది అని చెప్పి అడుగుతున్నాడు క్వశ్చన్. సో మనం పాకిస్తాన్ని ఆస్ట్రేలియాని చూడాలండి. పాకిస్తాన్ ఇక్కడ ఉంది, ఆస్ట్రేలియా. సో పాకిస్తాన్ ఎన్ని మ్యాచ్లు ఆడిందండి, నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ప్లేడ్. పాకిస్తాన్ 24 మ్యాచెస్ ఆడిందండి. అండ్ ఆస్ట్రేలియా ఎన్ని మ్యాచెస్ ఆడింది, 32 మ్యాచెస్ ఆడింది. సో 32 మ్యాచెస్ ఆడితే ఎంత వస్తుందంటే దీని డిఫరెన్స్ మనకి క్లియర్గా
8 would be the difference. So 8 మ్యాచెస్ ఎక్కువ ఆడింది ఆస్ట్రేలియా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 59th అండి. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ బుక్ ఈజ్ 100 రూపీస్. అంటే ఒక బుక్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 100 రూపీస్. సో ఏ షాప్ కీపర్ సెల్స్ 3 సచ్ బుక్స్ ఫర్ 270 రూపీస్. అంటే అవే బుక్స్ని 3 బుక్స్ని ఎంత 275 రూపీస్కి అమ్మాడండి. సో ఇక్కడ 300 రూపీస్ లెక్క 3 బుక్స్ని సేల్ చేస్తే 300 సేల్ చేస్తే 300 అవుతుంది. కానీ తను 275గా సేల్ చేశాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా? సో 300కి కొనుక్కొని 275కి అమ్మితే ఇది క్లియర్గా లాస్ వస్తుందండి. ఎంత లాస్ వస్తుంది? 25 రూపీస్ లాస్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 68th one. సో ఏ మెషిన్ కెన్ ప్రింట్ 12 pages ఇన్ ఎ మినిట్. ఒక మిషన్ ఒక నిమిషంలో 12 పేజీలను ప్రింట్ చేస్తే హౌ లాంగ్ విల్ ద మెషిన్ టేక్ టు ప్రింట్ 5760 pages? 5760 పేజెస్ని ఎన్ని నిమిషాల్లో ఎన్ని గంటల్లో తీస్తుంది? సో ఏ మిషన్ కెన్ ప్రింట్ 12 pages ఇన్ ఎ మినిట్. 12 పేజెస్ని ఒక నిమిషంలో తీస్తే టోటల్గా ఎన్ని అవర్స్లో 5760 పేజెస్ని ప్రింట్ చేస్తుంది అనేది క్వశ్చన్. సో దెన్ వీ షుడ్ గో ఫర్ 5760 డివిజన్ బై 12. సో 12తో డివైడ్ చేద్దాం. సో 12 5 is 60. సో 12 4 is 48. ఓకేనా? సో 48 then 1. సో 960. సో 960. 12 7s are 84. 12 8s are 960. ఓకే 96. సో 12 8s are 96. సో 480. సో 480 అనేది 480 minutes పట్టుద్ది. 480 అవర్స్లో మనం చేంజ్ చేయాలంటే 480/60. సో 0 క్యాన్సల్. సో 6 1s are 6 8s are. సో 8 hours టైం పట్టుద్దండి. సో 8 hours. సో ఎగ్జామ్లో మెంటల్ ఎబిలిటీ అందరు చేస్తారండి, కానీ మనకు ర్యాంక్ రావడానికి సీట్ రావడానికి నవోదయాలో డిఫైన్ చేసే పర్టికులర్ పార్ట్ ఏదైనా ఉందంటే అది అర్థమెటిక్ అండి. సో అర్థమెటిక్ కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. సో ఆల్మోస్ట్ 20 questions 25 మార్క్స్కి. సో 60 questions అండి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వుడ్. సో ఒక మిషన్ 12 పేజీలను ఒక నిమిషం తీసుకుంటే 5760 పేజెస్కి ఎంత టైం పడుతుందని అడిగాడు. సో 8 hours అండి. 8 hours. సో నెక్స్ట్ సెక్షన్కి వెళ్దామండి. సో సెక్షన్ 3 ఈజ్ లాంగ్వేజ్ టెస్ట్. సో లాంగ్వేజ్ టెస్ట్లో ఈజీగా 4 ప్యాసేజ్లు ఇస్తాడు. మనం చాలాసార్లు క్లాస్లో డిస్కస్ చేసినాం దీని గురించి. ఈ ప్యాసేజ్ చదవాలి అండ్ దాంట్లో మనం ఆన్సర్స్ పెట్టుకోవాలండి. అండ్ దీంట్లో మనం చెప్పినట్టు యాంటోనియమ్స్ సినానియమ్స్ వచ్చినాయి అంటే వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ క్లాసెస్లో. సో ఆన్లైన్ అకాడమీ అనేది మనము 5 months బ్యాకే ఆల్రెడీ కోచింగ్ స్టార్ట్ చేసామండి. సో నెక్స్ట్ ఇయర్ కూడా మేము కోచింగ్ కండక్ట్ చేస్తున్నాము. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి నెక్స్ట్ ఇయర్ కూడా మీరు అడ్మిషన్ లాక్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మేము చాలా లిమిటెడ్ సీట్స్ మాత్రమే తీసుకుంటాం ఇక్కడ నవోదయ ఆన్లైన్ అకాడమీలో లిమిటెడ్ సీట్స్ తీసుకొని కంపల్సరీ సీట్ వచ్చే విధంగా మాత్రమే ట్రై చేస్తాం మేము. సో లాంగ్వేజ్ టెస్ట్లో ప్యాసేజ్లు 4 ఇస్తాడండి. సో ఫస్ట్ ప్యాసేజ్ చూద్దాం మనం. సో డైరెక్ట్ ఆన్సర్ అండి. వాచింగ్ టీవీ కంటిన్యూస్లీ ఫర్ లాంగ్ అవర్స్ డస్ నాట్ ఎఫెక్ట్ అవర్. ఏం చెప్పాడు అకార్డింగ్ టు ప్యాసేజ్? సో అవర్ హైట్ అండి. సో కంటిన్యూగా టీవీ చూస్తే మన హైట్ అనేది ఎఫెక్ట్ ఏం అవ్వదండి. ఓకేనా? సో నెక్స్ట్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 61. అండ్ 62 scenes of horror and violence cause psychological problems among the youth. The psychological problems refers to the problems connected with. సో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ దేంతో కనెక్ట్ అయి ఉంటాయండి? సో మైండ్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఓకేనా? ఏదైనా హర్రర్ సీన్ కావచ్చు, హ్యాపీనెస్ సీన్స్ కావచ్చు, ఏదైనా సరే ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు మైండ్. సో 63 వాచింగ్ టీవీ మోస్ట్లీ అఫెక్ట్స్ ద ఐసైట్ ఆఫ్ చిల్డ్రన్ బికాస్. అంటే కంటిన్యూస్గా టీవీ చూస్తే టీవీ ఎక్కువ చూస్తూ ఉంటే కంటి చూపు తగ్గిపోతూ ఉంటుంది పిల్లలది. ఎందుకోసం అంటే దే హ్యావ్ స్లగిష్ డైజెస్టివ్ సిస్టమ్. సో ఇది కాదు. సో దే కెన్ సెట్ ఇన్ రాంగ్ పోస్చర్స్ వైల్ వాచింగ్ టీవీ. ఇది కూడా కాదు. సో దే కెన్ దే వాచ్ టీవీ ఫ్రమ్ క్లోజ్ అంటే దగ్గర నుంచి టీవీ చూస్తారు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ద సినోనియం ఆఫ్ వర్డ్ స్లగిష్ అంటే సినోనియం. సో క్లాస్లో చాలాసార్లు డిస్కస్ చేసాం సినోనియమ్స్ యాంటోనియమ్స్ ఎగ్జామ్లో వస్తాయని చెప్పి. సో స్లగిష్కి సినోనియం ఏంటి? సినోనియం అంటే ఏంటి? సేమ్ మీనింగ్ అంటే ఆ వర్డ్కి వచ్చే సేమ్ మీనింగ్. స్లగిష్ అంటే ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే స్లో అండి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 65 ఇక్కడ యాంటోనియం అంటే ఏంటంటే అపోజిట్ వర్డ్. సో ఇక్కడ ఏంటి యాంటోనియం దేనికి? హార్మ్ఫుల్ అంటే ఏదైనా చెడు చేయడం. సో హార్మ్ఫుల్కి ఆపోజిట్ ఏంటి? యూస్ఫుల్ మంచి చేయడం. ఓకేనా? 65 ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్.
సో నెక్స్ట్ ప్యాసేజ్, ఈ ప్యాసేజ్లో కూడా యూ కెన్ గో ఫర్ ద ప్యాసేజ్. సో థ్యాంక్ యూ మీన్స్ దట్ వీఆర్. సో థ్యాంక్ యూ అంటే ఏంటి, యాజ్ ఇట్ ఈస్ గ్రేట్ఫుల్. ఓకేనా, గ్రేట్ఫుల్. నెక్స్ట్, వాట్ ఈస్ ఎ గ్రేట్ వర్చ్యూ. వర్చ్యూ మీన్స్ వాట్ ఈస్ ఎ గ్రేట్ వర్చ్యూ, ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ అండి. ఓకేనా, క్రూయల్ కాదు, సారో కాదు, మిజరీ కాదు, ఇట్స్ ఎ గ్రాటిట్యూడ్. నెక్స్ట్, వన్ కెన్ బీ గ్రేట్ఫుల్ ఇన్ వన్స్ వర్చ్యూస్. వర్చ్యూ, ఓకే, వర్చ్యూ అంటే ఏంటంటే క్వాలిటీ యాక్చువల్గా. సో వన్ కెన్ బీ గ్రేట్ఫుల్ ఇన్ వన్స్ వర్చ్యూ. సో హెల్ప్ఫుల్ ఈజ్ యాన్, యాక్చువల్గా ఇది మనం డిస్కస్ చేయలేదు యాక్చువల్గా, ఎందుకంటే ఇది గ్రామర్ కూడా అడిగేశాడు, అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడిగేశాడు తను. నౌను, ప్రనౌను, అడ్జెక్టివ్, వర్బ్ అనేది చెప్పి అడుగుతున్నాడు. కాబట్టి హెల్ప్ఫుల్ అనేది ఇది అడ్జెక్టివ్ అండి. ఓకేనా, ఇట్స్ అన్ అడ్జెక్టివ్. సో ఇది ఒక డిస్కస్ చేయలేము మనం. సో నెక్స్ట్, వర్చ్యూ అంటే ఏంటి. వర్చ్యూ మీన్స్ ద క్వాలిటీ, హీరోయిజం కాదు, వర్చ్యూ మీన్స్ ద క్వాలిటీ. సో నెక్స్ట్ ప్యాసేజ్ 3 అండి. సో హ్యూమిలిటీ ఈజ్ ఎ గ్రేట్ క్వాలిటీ. ఓకేనా, హ్యూమిలిటీ ఈజ్ ఏ గ్రేట్ క్వాలిటీ. నెక్స్ట్, హ్యూమిలిటీ మీన్స్ బీయింగ్ హంబుల్. ఓకే, బీయింగ్ హంబుల్ ఇస్ ద రైట్ వన్. హంబుల్ పర్సన్ లెర్న్స్ ఫ్రమ్, జనరల్గా హంబుల్ పర్సన్ ఎలా నేర్చుకుంటాడు, లెర్న్స్ ఫ్రమ్ అదర్స్ ఎక్స్పీరియన్స్. ఓకే, రైట్ ఆన్సర్, అదర్స్ ఎక్స్పీరియన్స్. సో 71A, 72B అండ్ 73A అండ్ 74 అండి. సో ప్రౌడ్ ఇస్ అ సినోనియం. ఇంకో ప్రతి ప్యాసేజ్లో మనకు సినోనియం ఒకటి, యాంటోనియం ఒకటి అడిగారు. సో 4 ప్యాసేజ్లో 8 సినోనియమ్స్, 4 సినోనియమ్స్, 4 యాంటోనియమ్స్, టోటల్గా 8 వచ్చాయండి. సో ప్రౌడ్ సినోనియం, సేమ్ మీనింగ్ ఏంటి. సో మోడెస్ట్ అండి, ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ మోడెస్ట్. నెక్స్ట్, స్టబన్ ఒక యాంటోనియం. హార్డ్ కాదండి, ఇట్స్ అగ్రియబుల్. ఓకేనా, అగ్రియబుల్. స్టబన్ అంటే అంత ఈజీగా తన డెసిషన్స్ని చేంజ్ చేసుకోకపోవడం, కానీ దానికి ఆపోజిట్ ఏంటి, అగ్రియబుల్, ఈజీగా చేంజ్ అయిపోవడం. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ద 75th ఆన్సర్. అండ్ ప్యాసేజ్ 4లో, సో సుందర్లా భగవాన్ వాజ్ ఎ గ్రేట్ ఎన్విరాన్మెంటలిస్ట్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. హిస్ విలేజ్ వాజ్ సరౌండెడ్ బై ద గ్రీన్ ఫారెస్ట్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ 78, కటింగ్ ఫారెస్ట్ రిజల్టెడ్ ఇన్ ఫ్లడ్స్ వస్తాయి. ఓకేనా, చెట్లను తీసేస్తే ఏమొస్తుందండి, ఫ్లడ్స్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్, సుందర్లాల్ బహుగుణ ఇజ్ యాన్ నౌన్. సో ఏ నౌన్ అని అడుగుతున్నాడు. సో ఈ నౌన్ కూడా మనం డిస్కస్ చేయాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా అండి ఇదంతా. సో ఈ 2 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయాలి యాక్చువల్గా, అవుట్ ఆఫ్ టాపిక్. సో నెక్స్ట్ ఇయర్ మాత్రం మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా డిస్కస్ చేయాల్సి వస్తుంది. సో సుందర్లాల్ బహుగుణ అంటే ఎవరు, ఈయన ఒక పర్సన్ కదా, ప్రాపర్ నౌన్, ఇట్ ఈస్ ఏ ప్రాపర్ నౌన్. ఓకేనా. నెక్స్ట్ 80th లాస్ట్ క్వశ్చన్ అండి, పేపర్లో లాస్ట్ క్వశ్చన్. సో ప్రీషియస్ ఇస్ అ సినోనియం. ఇక్కడ మళ్ళీ సినోనియం అడిగారు. సో ప్రీషియస్ అంటే ఏంటి, సినోనియం అంటే సేమ్ మీనింగ్ కదా. చాలా విలువైంది, సో ప్రైస్లెస్, దాన్ని వెలగట్లేం. ఓకేనా. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అండి మీకు. ఓకేనా, దిస్ ఈస్ ద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద అంటే సెట్ ఎల్. ఓకేనా, ఇది సెట్ ఎల్ అండి. ది కంప్లీట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ JNU ST 2024 అండి. సో చాలామంది నవోదయ ఆన్లైన్ అకాడమీ యొక్క వీడియోస్ యూట్యూబ్లో దాదాపు 90% చూస్తురండి, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నవోదయ ఆన్లైన్ అకాడమీ. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ దెన్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్. If you facing any problem and if you have any doubts, please comment in the comment section. So we will surely reply and respond to you. And if you have any doubts regarding anything, you can contact to our the mobile numbers. So thank you for watching our videos and please do subscribe. Thank you.